సరే ఇప్పుడు ఈ లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం? ఫర్ లూప్ చూసాం. ఫర్ లూప్ టైప్ 1 ఏంటి, ఫర్ లూప్ టైప్ 2 ఏంటి, ఫర్ లూప్ టైప్ 3 ఏంటి, సింటాక్సెస్ ఎలా ఉంటుంది, మినిమం టు మాక్సిమం ఎలా వెళ్తాయి, మాక్సిమం టు మినిమం ఎలా వస్తుంది. బట్ ఇప్పుడు ఈ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం డిక్లరేషన్ పార్ట్, అంటే ఇప్పటి వరకు మనం ప్రోగ్రామ్ రాసాం కానీ బట్ అందులో మనం డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది చేయలేదు. వేరియబుల్స్ ని డిక్లరేషన్ ఎందుకు చేయాలి, వాట్ ఈస్ ద యూస్ టు డిక్లేర్ వేరియబుల్స్ ఇన్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ముందే ఎందుకు చెప్పలేదంటే మీకు ప్రోగ్రామింగ్ ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో డిక్లరేషన్ చేయవలసిన నీడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి నాకు ప్రోగ్రామ్ రన్ చేయగానే 1 2 3లు ప్రింట్ అయిపోవాలి. ఐ మీన్ టు సే 1 హియర్ అండ్ 2 హియర్, 3 4 5 6, ఇక్కడ 6 రావాలి, అండ్ 7 8 9 అండ్ 10. సో ఐ నీడ్ లైక్ దిస్. అంటే స్టార్టింగ్ ఎక్కడ ఉంది? C13లో ఉంది. ఇక్కడ రో చేంజ్ అవుతుంది, కాలం కూడా చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ షీట్ 2 వర్క్ బుక్ ఏంటి? SRC. ఫస్ట్ దీనికి మాన్యువల్ ప్రోగ్రామ్ రాస్తా. ఐ గో టు విజువల్ బేసిక్. ఇందులో మాన్యువల్ గా ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఫస్ట్ నేను చూస్తా. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ సబ్ ప్రోగ్రామ్ 6 ప్రోగ్రామ్ సారీ 7. ఈ ప్రోగ్రామ్ లో వర్క్ బుక్స్, మనం వర్క్ బుక్స్ అని రాసుకుంటాం, ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్, వర్క్ బుక్ నేమ్ రాసుకుంటాం 4_SRC డాట్ XLSM డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 2 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఏంటిది G1లో Z13 కదా. సో సెల్స్ 13th row కామా G కాలమ్ నంబర్, G కాలమ్ నంబర్ ఈజ్ 7. ఒకవేళ మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఈక్వల్స్ టు కాలమ్ ఆఫ్ G అని పెట్టుకోండి, ఏదో ఒక రో నంబర్ ఇవ్వండి, అది కాలమ్ నంబర్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ 7. 7 ఈక్వల్స్ టు ఫస్ట్ నాకు రావాల్సిన వాల్యూ 1. ఈవెన్ ఇన్ ది నెక్స్ట్ లైన్లో నాకు అంటే నెక్స్ట్ ఎందులో రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ సారీ 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 నెక్స్ట్ ఎందులో రావాలి అంటే 13th రోలో కాదు, ఐ నీడ్ ఇన్ 12th రో. సో 12th రో అండ్ కాలమ్ నంబర్ ఈస్ 8 అండ్ దిస్ ఈస్ 2. నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ ఇన్ 11th రో, 11th row and 9th column. So again it becomes 11 and this is a 9 and this is 3. Next వచ్చేసి sorry 13 11 and 10th row and 10th column number is 4. Next again I need in 11th column and then it is that sorry 9th it is 9th row లో అండ్ ఇది పెరుగుతుంది కాబట్టి ఇది 11 అండ్ అగైన్ దిస్ ఇస్ 5. అంటే ఈ కాలమ్ నంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, రో నంబర్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐ నీడ్ ఇన్ 8th రో, ఐ నీడ్ ఇన్ 7th రో, ఐ నీడ్ సారీ 7th రో, 6th రో, 5th రో, 4th రో,
3 4 అండ్ ఇక్కడ this is 7 8 9 10 11 12th column. I need in 13th column, I need in 14th column, and then 15th column, and then it is in 16th column. And this one ఇటువైపు ఏమవుతుందండి 6 7 8 9. దయచేసి బోర్ ఫీల్ అవ్వద్దు ప్లీజ్. మీరు మాన్యువల్గా ఏమీ చేయకుండా యూ కెనాట్ బికమ్ ఎక్స్పర్ట్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ రైటింగ్ దీస్ మెనీ స్టెప్స్. ప్రతిదీ కూడా మీరు మాన్యువల్గా రాసి చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే మీరు లూప్లో సబ్మిట్ చేయగలుగుతారు. నౌ హౌ టు ఆటోమేట్ దిస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో ఫస్ట్ దీన్ని చెక్ చేసుకోండి. మీరు మాన్యువల్గా ఉన్న ప్రోగ్రామ్ మీరు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నంత వరకు ఎస్ ప్రాపర్లీ వర్కింగ్. దీన్ని ఆటోమేషన్ ఎలా చేద్దాము అంటే ఆటోమేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు రావాల్సిన టెక్నిక్స్. సో ఒక్క లైనే కాపీ చేసుకుంటా. అండ్ ఇక్కడ 3 కూడా చేంజ్ అవుతున్నాయి. సో నేను ఒక వాల్యూని ఎక్స్ అనుకుంటాను, ఒక వాల్యూని వై అనుకుంటా, ఇంకొక వాల్యూని జెడ్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ జెడ్ వాల్యూస్ అనేవి నాకు 1 to 10 అని తెలుసు. సో ఫర్ జెడ్ ఈక్వల్స్ టు 1 to 10 అంతే కదా, ఈక్వల్స్ టు ఇటువైపు ఉన్నాయి 1 to 10. సో మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా జెడ్ ఈక్వల్స్ టు 1 to 10 అని రాసేసుకొని నెక్స్ట్ జెడ్ రాసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఉంది కదండి, ఎక్కడ స్టార్ట్ అయింది 13th దగ్గర. సో ఎక్స్ ఈక్వల్స్ టు 13. నెక్స్ట్ ఈ వై వాల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది 7 దగ్గర. సో వై ఈక్వల్స్ టు 7. ఎక్స్ వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? ఎక్స్ వాల్యూ తగ్గుతుంది. సో ఇన్సైడ్ ఆఫ్ ది లూప్ ఎందుకు తగ్గుతుంది అంటే ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ రో నంబర్ అనేది మనం తగ్గుకుంటూ వెళ్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇస్తే ఏం జరిగింది అనేది మీరు VBA ఎడిటర్, ఎక్సెల్ విండో రెండు పక్క పక్కన పెట్టుకొని మీరు మాన్యువల్గా F8 ప్రెస్ చేస్తూ రన్ చేస్తేనే మీకు ఎక్కడ ఏ వాల్యూ వస్తుందనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వై ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో వై ఈక్వల్స్ టు వై ప్లస్ 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 1 అని రాస్తాం. ఒకవేళ 2 ఇంక్రీజ్ అయితే 2 అని రాస్తాం, 3 అయితే 3 అని రాస్తాం. ఓకే, నౌ we will execute this now. సింపుల్గా F5 ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది. సూపర్. నౌ ఇక్కడ నిన్నటి వరకు ఇలాగే రాసాం, వేరియబుల్స్ ని డిక్లేర్ చేయలేదు. అసలు వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం అవసరం ఉందా? ఎస్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం అంటే ఏంటి? ఐ విల్ రైట్. ఇక్కడ మనం 3 వేరియబుల్స్ తీసుకున్నామండి. ఒకటి ఎక్స్, ఒకటి వై, ఇంకొకటి జెడ్. ఈ 3 వేరియబుల్స్ కూడా ఎలా డిక్లేర్ చేయాలి అంటే డిమ్ ఎక్స్ యాజ్ ఇంటీజర్. ఇంటీజర్ ఎందుకు? నంబర్ కాబట్టి. సార్ మరి నంబర్ అయితే మనం ప్రతి కేసులో కూడా ఇంటీజరే యూజ్ చేస్తామంటే కాదు. నంబర్కున్న లిమిటేషన్ బట్టి ఇంటీజర్ తీసుకోవాలా, బైట్ తీసుకోవాలా అనేది మనం డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిమ్ వై యాజ్ ఇంటీజర్. నెక్స్ట్ వచ్చేసి డిమ్ జెడ్ యాజ్ ఇంటీజర్. సో ఇలాగ ఈ 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలి. అఫ్ కోర్స్ మీరు డిక్లేర్ చేసినా డిక్లేర్ చేయకపోయినా కూడా ప్రోగ్రామ్ అనేది రిజల్ట్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అయ్యింది. కానీ ఏమవుతుందంటే ఈ వేరియబుల్ మీరు డిక్లేర్ చేయకపోతే అది వేరియంట్ అయిపోతుంది. వెన్ ఇట్ బికమ్స్ వేరియంట్ then it occupies a lot of space from the system memory, and when it occupies a lot of space, then while execution of the program it takes a lot of time. మీరు ఎప్పుడైతే వేరియబుల్ని డిక్లేర్ చేయలేదో అప్పుడు వేరియంట్ అవుతుంది. ఎప్పుడైతే అది వేరియంట్ అయిందో దాని మెమరీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే రియల్ టైంలో మీరు ప్రోగ్రామ్స్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఎగ్జిక్యూషన్ ఆఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డిస్కస్ చేద్దాం ఇప్పుడు పాయింట్స్. అసలు ఈ డిమ్ ఎక్స్ యాజ్ ఇంటిజర్ ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డిమ్ ఎక్స్ యాజ్ ఇంటిజర్, ఈ పాయింట్ రాసాం కదా. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ 1 by 1.
వాట్ ఈస్ డిమ్, వాట్ ఈస్ ఎక్స్, వాట్ ఈస్ ఇంటీజర్. అంటే మీరు డిమ్ అనేది కామన్ అండి డిక్లేర్ చేయడానికి. యూ కెన్ యూజ్ డిమ్. డిమ్ ఒక్కటే వాడతాము అంటే డిమ్మే కాదు, వి హ్యావ్ వన్ మోర్ థింగ్, స్టాటిక్ ఆల్సో. స్టాటిక్ అనే పాయింట్ కూడా వాడతాం, బట్ డిమ్ ఎప్పుడు వాడతాం, స్టాటిక్ ఎప్పుడు వాడతాం. అండ్ ఫ్యూ మోర్ డిక్లరేషన్స్ ఆల్సో వీ హ్యావ్ మెథడ్స్ విచ్ ఆర్, ఐ విల్ షేర్ యూ దిస్ డాక్యుమెంట్ విత్ యూ. See here we have each and every point. Declaration in VBA. Declaration are used to define variables, constants, and procedures. So వాట్ కైండ్ ఆఫ్ డేటా యు ఆర్ స్టోరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఎక్స్ ఉంది, ఎక్స్ లో ఇక్కడ మనం నంబర్ తీసుకున్నాం, నంబర్ తీసుకుంటున్నారా, డేట్ తీసుకుంటున్నారా, కరెన్సీ తీసుకుంటున్నారా అనేది మనం ప్రోగ్రామ్ కి ముందే చెప్తాం. చెప్పటం వల్ల ఏమవుతుందంటే లెస్ మెమరీ ఆక్యుపై అవుతుంది. ఎంత మెమరీ ఆక్యుపై అవుతుంది, ఐ విల్ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూమరిక్ తీసుకుంటున్నారు అనుకోండి. న్యూమరిక్ తీసుకుంటే ఇప్పుడు 0 to 255 వాల్యూస్ తీసుకుంటున్నారు. 0 to 255 వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నప్పుడు మీరు ఎలా డిక్లేర్ చేయొచ్చు, బైట్ గా డిక్లేర్ చేయొచ్చు. ఐ మీన్ టు సే, ఇప్పుడు మనం తీసుకున్న సినారియోలో ఇక్కడ నాట్ ఓన్లీ ఇంటీజర్, యూ కెన్ ఆల్సో డిక్లేర్ యాజ్ బైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాజ్ ఇంటీజర్. సరే, ఇవి మూడు కూడా ఐ ఎనేబుల్ డిజేబుల్ దిస్. యూ కెన్ ఆల్సో డిక్లేర్ యాజ్ బైట్. అంటే బైట్ గా డిక్లేర్ చేస్తే డిఫరెన్స్ ఏంటి, ఇంటిజర్ గా డిక్లేర్ చేస్తే డిఫరెన్స్ ఏంటి? ఆఫ్ కోర్స్ dim x as byte, okay, and dim y as a byte, and dim z as a byte. దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదండి, మీరు బైట్ గా డిక్లేర్ చేశారనుకోండి, ఏమవుతుంది, మీ సిస్టమ్ మెమరీ నుండి 1 byte ఆక్యుపై అవుతుంది. అండ్ అదే మీరు ఇంటీజర్ గా డిక్లేర్ చేస్తే ఇట్ ఆక్యుపైస్ 2 bytes. అదే ఒకవేళ మీరు ఇక్కడ ఇంకా ఏదో డేటా టైప్స్ ఉన్నాయి, ఎస్, లాంగ్ గా మీరు డిక్లేర్ చేస్తే 4 bytes ఆక్యుపై చేస్తుంది. మళ్ళీ మీరు సింగిల్ గా డిక్లేర్ చేస్తే 2 bytes ఆక్యుపై చేస్తుంది. అంటే ఏ డేటా టైప్ ఎంత ఆక్యుపై చేస్తుంది కూడా వీ హ్యావ్. అదే ఒకవేళ మీరు ఏది డిఫైన్ చేయలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ ని డిక్లేర్ చేయకపోతే దెన్ ఇట్ బికమ్స్ వేరియంట్. వేరియంట్ అయ్యిందంటే అంటే అది ఆల్మోస్ట్ 16 bytes. 16 bytes ప్లస్ స్ట్రింగ్, అంటే ఒక టెక్స్ట్ వాల్యూ ఉంటే ఆ టెక్స్ట్ లెంత్ ఎంత ఉంటే ఆ మెమరీ కూడా ఆక్యుపై చేస్తుంది. అంటే ఒక వేరియబుల్ మీద మీకు 16 bytes మీకు లోడ్ పడిందంటే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇక్కడ ఎంత పడింది, ఓన్లీ 1 byte పడింది. అంటే మనం బైట్ ఎప్పటి వరకు యూజ్ చేసుకోవచ్చు, 0 to 255 మాత్రమే. అదే ఒకవేళ మీ నంబర్ క్యాపబిలిటీ అంటే మీ నంబరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ +or -32,767 ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ఇంటిజర్ తీసుకోవచ్చు. ఇది 2 బిలియన్స్ అండి అప్రాక్సిమేట్ గా. అలాంటి కేసులో లాంగ్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ సింగిల్ అండ్ డబుల్, ఇవేంటి అంటే ఫ్లోట్ వాల్యూస్. ఐ మీన్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ 4.8, 6.8, 7.8, అండ్ ఈవెన్ ఈ కెపాసిటీస్ కూడా డిఫరెంట్. సింగిల్ కి ఒక కెపాసిటీ ఉంటుంది, డబుల్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. బట్ ఈ సింగిల్ అండ్ డబుల్ ఏంటంటే మీరు బైట్ ఇంటిజర్ లాంగ్ మీరు అంటే బైట్ న్యూమరికల్ డిక్లరేషన్ తీసుకుంటే యూ కెన్ డిక్లేర్ ఇన్ 5 types. ఎలాగా, 1 byte అని డిక్లేర్ చేయొచ్చు, లేదు అంటే ఇంటిజర్ అని డిక్లేర్ చేయొచ్చు, లేదు అంటే లాంగ్ అని డిక్లేర్ చేయొచ్చు, లేదు అంటే మీరు సింగిల్ ఆర్ యూ కెన్ ఆల్సో డిక్లేర్ యాజ్ అ డబుల్. ఎలా అయినా డిక్లేర్ చేయొచ్చు. బట్ ఈ డిక్లరేషన్స్ ఏంటంటే రౌండెడ్ టైప్ డిక్లరేషన్ అండి. అంటే మీరు 4.8 ఉన్నా ఐదర్ 5 గా లేదంటే 4 గా కన్సిడర్ చేసేస్తుంది. బట్ ఇవేంటంటే ఫ్లోట్ వాల్యూస్, మీరు ఎలా తీసుకుంటే అలాగే. అంటే 4.8 అంటే 4.8. ఇది మొత్తం కూడా న్యూమరికల్ డిక్లరేషన్. కాకపోతే ఏంటంటే బైట్ అంటే ఒక కెపాసిటీ ఆక్యుపై చేస్తుంది. ఐ విల్ షేర్ యూ ది నోట్స్ ఎవ్రీథింగ్, అండ్ ఎంత ఆక్యుపై చేస్తుంది, ఏ సిచ్యువేషన్ లో ఏం వాడాలి. ఇలాగే న్యూమరికల్ డిక్లరేషన్స్ తీసుకుంటే ఇంకో 2 కూడా ఉన్నాయండి, కరెన్సీ అండ్ డెసిమల్స్. ఆఫ్ కోర్స్ ఇవి కూడా న్యూమరికల్ డిక్లరేషన్స్.
బట్ ఏంటంటే కరెన్సీని మనం డైరెక్ట్గా కరెన్సీ అని మనం డిక్లేర్ చేస్తాం, బట్ మళ్ళీ కరెన్సీకి ఎంత లిమిట్ ఉంది. సో బేస్డ్ ఆన్ ది డేటా టైప్, అంటే ఆ ఎక్స్లో కానీ ఆ వైలో కానీ మనం ఏం తీసుకుంటున్నాం, బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ డిక్లేర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్స్, అంటే టెక్స్ట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఐ ఆమ్ టేకింగ్ ఆదిత్య, ఎక్స్ ఈక్వల్స్ టు ఆదిత్య అనుకోండి. దెన్ ఐ గో ఫర్ యునో dim x as dim dim x as instead of integer I go for string. Okay, next date and time, and instead of x అంటే డేట్ ని టైం ని యూజ్ చేస్తే మనం ఏం చేస్తామంటే dim x as date and time, otherwise dim x as date. అండ్ డేట్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఐ విల్ షేర్ యూ ద నోట్స్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ dim x as ఆబ్జెక్ట్ అని కూడా డిక్లేర్ చేయొచ్చు. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ దెన్? ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసా అండి? వర్క్ బుక్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే వర్క్ బుక్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. వై వర్క్ బుక్ ఈజ్ ఆబ్జెక్ట్? వర్క్ బుక్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ విచ్ కంటైన్స్ షీట్స్. అంటే వర్క్ బుక్ ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లు ఏముంటాయి? షీట్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ వర్క్ షీట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ విచ్ కంటైన్స్ సెల్స్. అంటే షీట్ ఏం కంటైన్ అయి ఉంటుందండి? సెల్స్. అలాగే cell is an object which contains characters. Totally, we are dealing with object-oriented language. That is the reason even it is similar like Java. Okay, even this is also like Java. దీన్ని కూడా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? వర్క్ బుక్ ఒక ఆబ్జెక్ట్, వర్క్ షీట్ ఒక ఆబ్జెక్ట్, రేంజ్ ఒక ఆబ్జెక్ట్, సెల్ ఒక ఆబ్జెక్ట్. సో నవ్ నెక్స్ట్ అంటే బిలియన్ గా డిక్లేర్ చేయొచ్చు. బిలియన్ గా డిక్లేర్ చేస్తే ఏంటంటే ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఎస్ ఆర్ నో వాల్యూస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డిక్లేర్ యాజ్ బిలియన్ ఐదర్ ఎస్ ఆర్ నో, అవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్స్ లో ఐదర్ ఐదర్ ఎస్ ఆర్ నో మాత్రమే. లేదంటే ఎస్ ఆర్ నో కాకుండా మీరు వేరే ఏదైనా ఇచ్చారనుకోండి, టైప్ మిస్ మ్యాచ్, ఎర్రర్స్ కూడా వస్తాయి మీకు. ఒక ఒక డేటా టైప్ డిక్లేర్ చేసుకొని, అంటే నంబర్ డిక్లేర్ చేసుకొని మీరు టెక్స్ట్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. లేదు మీరు ఎర్రర్ టెక్స్ట్ తీసుకొని నంబర్ యూజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎర్రర్ వస్తుంది. సో అంటే డేటా టైప్స్ తీసుకోవడం వల్ల మీకు ఎర్రర్స్ అవాయిడ్ చేయొచ్చు. అంటే మోర్ యాక్యురసీ ఆఫ్ యునో రిజల్ట్ వీ గెట్, అండ్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యూనో ఈజీ అవుతుంది. నెక్స్ట్ అలాగే వేరియంట్ అంటే ఏం లేదండి. వేరియంట్ అంటే యూనో డిమ్ డిమ్ ఎక్స్ యాజ్ వేరియంట్. డిమ్ ఎక్స్ యాజ్ వేరియంట్ అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియంట్ అంటే వేరియంట్ అంటే అంటే అందులో మీరు ఇంటిజర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డేట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ వేరియంట్ అనేది వెరీ రేర్ కేసెస్. వేరియంట్గా మీరు డిక్లేర్ చేస్తే మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అండ్ బై డిఫాల్ట్ మీరు ఏమీ డిక్లేర్ చేయకపోయినా సరే ఇట్ బికమ్స్ వేరియంట్. సో మనం ఏదైనా డిక్లేర్ చేసేటప్పుడు ఓన్లీ డిమ్మే రాసుకోవాలా, ఇంకా ఏం రాసుకోకూడదా అంటే ఎస్, వీ కెన్ ఆల్సో హ్యావ్ ఫ్యూ మోర్. ఏంటంటే అవి ఐ విల్ టెల్ యూ. డిమ్ అండ్ ఆల్సో యూ కెన్ యూస్ స్టాటిక్, dim static, private and పబ్లిక్. సో ఈ డిమ్ కి స్టాటిక్ కి అండ్ రిమైనింగ్ వాటికి డిఫరెన్స్ ఏంటంటే చెప్తాను. బట్ డిమ్ అనేది డైనమిక్, స్టాటిక్ అనేది యూనో ఇట్ ఇస్ నాట్ డైనమిక్. దట్ వీ విల్ డిస్కస్ లేటర్. అండ్ దిస్ ఈస్ అబౌట్ డిక్లరేషన్ పార్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా తీసుకుంటే వన్ ఈజ్ ప్రైవేట్ డిక్లరేషన్ and the second one is public declaration, or also you can name it as a global declaration. So
వాట్ ఈస్ దిస్ ప్రైవేట్ డిక్లరేషన్ అంటే, ఓకే, when you declare when you declare this ఇన్సైడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటే దీన్ని ప్రైవేట్ డిక్లరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కాకుండా మీరు టాప్ ఆఫ్ ది మాడ్యూల్లో రాశారండి. ఫర్ ఎగ్జాంపుల్ డిమ్ ఎక్స్ యాజ్ బైట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ డిక్లరేషన్ ఆర్ గ్లోబల్ డిక్లరేషన్. అంటే మీరు డిక్లేర్ చేయడం అంటే ఇప్పుడు డిమ్ ఎక్సైజ్ బయట అంటే మీరు ఎంటైర్ మాడ్యూల్లో మీరు ఎక్కడైనా సరే ఎక్స్ని డిక్లేర్ చేయకపోయినా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ని ఎక్సైజ్ బయట కదా, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ని డిక్లేర్ చేయలేదు, ఓకే, బట్ పైన డిక్లేర్ చేసాం, వాడుకోవచ్చు. బట్ పైన కూడా డిక్లేర్ చేయలేదు, పైన తీసేసాం. ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్, ఇప్పుడు కూడా మీకు రన్ అవుతుంది. ఇప్పుడు కూడా మీకు రన్ అవుతుంది, ఎందుకంటే మనం డిక్లేర్ చేయనప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిక్లేర్ చేయనప్పుడు కూడా మనం ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్స్ని మనం యూనో సి ప్రోగ్రామ్ రన్ అయింది. కానీ మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేయలేదో, ఇప్పుడు ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేయలేదో అప్పుడు మీకు అలర్ట్ రావాలి. అంటే ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేయకూడదు అనుకోండి, మీరు మాడ్యూల్ పైన దిస్ ఇస్ 100% ఇంటర్వ్యూ కోసం, ప్లీజ్ రిమైండ్ దిస్. మీరు మాడ్యూల్ పైన ఇఫ్ యూ రైట్ దిస్ అంటే మీరు ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ రాస్తే మీరు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇఫ్ యూ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి వేరియబుల్ నాట్ డిఫైన్డ్. సో అంటే ఇప్పుడు ఇదేంటి, ఇది వేరియంట్ అవ్వదు, ఎందుకంటే ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో రాసాం కాబట్టి ఇట్ వోంట్ యాక్సెప్ట్. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, మీరు ఇక్కడికి వచ్చి ఐదర్ మీరు టాప్ ఆఫ్ ద మాడ్యూల్లో అయినా లేదంటే ఇన్సైడ్ ఆఫ్ ద ప్రోగ్రాంలో అయినా సరే డిక్లేర్ చేయాల్సిందే. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు నేను చూడండి మళ్ళీ డిలీట్ చేసి రన్ చేస్తాం. అంటే ఐ మీన్ ఇక్కడ వాట్ ఈజ్ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటంటే it does not allow variables without declaration. Does not allow variables without declaration. అంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిమ్ అంటే డిమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అండ్ ఐదర్ డిమ్ ఆర్ స్టాటిక్ we will discuss. But static is more dynamic. But మిమ్మల్ని అడుగుతారు, what are the declaration methods you have? Dim or static. This is the declaration types: private declaration and public declaration. And then again, what is option explicit? It does not allow variables without declaration. And why should we declare variables? ఎందుకు డిక్లేర్ చేయాలి అంటే, when we don't declare variables, it becomes variant. So it occupies more memory. Okay? Otherwise, takes less time while execution అనైనా చెప్పొచ్చు. లేదు అంటే we can avoid errors. That is one of the use. More accurate results we will get. All this comes under not only in VBA అండి, మీరు ఏ ప్రోగ్రామింగ్కి వెళ్ళినా సరే మీరు ప్రోగ్రాంలో వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయాలి అంటే మీరు ఎక్సే కాదు, యూ కెన్ టేక్ ఎనీ నేమ్, ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. డిక్లేర్ చేసిన తర్వాత అంటే డేటా టైప్ ఏమని డిక్లేర్ చేయాలి అంటే, మీరు ఏం తీసుకుంటున్నారు, నంబర్ తీసుకుంటున్నారా లేదంటే మీరు ఆబ్జెక్ట్ తీసుకుంటున్నారా
లేదంటే డేట్ తీసుకుంటున్నారా, కరెన్సీ తీసుకుంటున్నారా, లేదంటే ఏదైనా బులియన్ వాల్యూస్ తీసుకుంటున్నారా, వీటిల్ని బేస్ చేసుకొని అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్గా మనం డిక్లేర్ చేయడం కూడా మనం ఇన్సైడ్ ఆఫ్ ద మాడ్యూల్లో డిక్లేర్ చేయొచ్చు, టాప్ ఆఫ్ ద మాడ్యూల్లో కూడా డిక్లేర్ చేయొచ్చు. బట్ ఇన్సైడ్ ఆఫ్ ద మాడ్యూల్లో డిక్లేర్ చేస్తే దాన్ని ప్రైవేట్ డిక్లరేషన్ అంటాం. టాప్ ఆఫ్ ద మాడ్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాం అనుకోండి, డిమ్ ఎక్స్ యాజ్ ఇంటీజర్ అని, మీరు ఎక్స్ అనే వాల్యూని ఎక్కడైనా సరే ఈ ప్రోగ్రాంలో ఈ మాడ్యూల్లో ఇంటీజర్ లాగా తీసుకోవచ్చు. మీరు డిక్లేర్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. కానీ మీరు ప్రోగ్రాంలో వేరియబుల్ని డిక్లేర్ చేయడం మర్చిపోతే ఈ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ ఏం చేస్తుందంటే ఇట్ డస్ నాట్ ఎలో వేరియబుల్స్. అందుకనే మీరు లాస్ట్ సెషన్లో ఉన్న మనం అసైన్మెంట్స్ ప్రోగ్రామ్ కానీ క్లాస్లో చేసిన ప్రోగ్రామ్స్ కానీ అన్నీ తీసి వాటిని ఎలా డిక్లేర్ చేయాలి, 255 బిలో ఉంటే బ్లైట్గా డిక్లేర్ చేయండి, లేదంటే న్యూమరికల్గా డిక్లేర్ చేయండి. అండ్ ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో నేను ఈ క్లాస్కి రిలేటెడ్గా ఉన్న థియరీ నోట్స్ కూడా ఐ విల్ షేర్ దట్. ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ టిల్ దిస్ వీడియో. అంటే ఈరోజు క్లాస్కి మనం ఏం చేసాం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిక్లరేషన్, వాట్ ఈస్ ద డేటా టైప్స్, డిక్లరేషన్ మెథడ్స్ ఏంటి, అండ్ వాట్ ఈస్ దట్ డిక్లరేషన్ టైప్స్ ఏంటి, ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిక్లరేషన్. సో ప్లీజ్ టేక్ ది ప్రీవియస్ వర్క్ బుక్స్ అండ్ ఓపెన్ VBA editors and add all the variables, dim x as integer or y as integer or z as integer. And also you can write in this way. For example, ఒక సింగిల్ లైన్లో రాయాలనుకోండి, దీన్నే మీరు ఎలా రాయొచ్చు అనుకుంటున్నారు, dim x as byte, కామా y as byte, ఇలా కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎక్కువ లైన్స్ రాకుండా ఉంటుంది. లేదు అంటే z as byte. బట్ అంతేగాని మీరు ఇలా రాయొద్దండి, x కామా y కామా z as byte. ఓకేనా, ఇలా రాయొద్దు. అండ్ దిస్ ఈజ్ కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్. సో ఇన్ దిస్ వే యూ క్యాన్ డిక్లేర్. అండ్ ఏ వేరియబుల్కి ఎంత మెమరీ ఆక్యుపై అవుతుంది ఏంటి అనేది నేను నోట్స్ ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.